వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. ఆళ్లగడ్డ పట్టణంలోని వడగండ్లలో ఉన్న కేబీజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ యూనిట్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపుస్మా నియోజకవర్గ అధ్యక్షుడు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బిఎండి రఫీ, శాస్త్రి నాగేంద్ర, మున్వర్ శివ, కళ్యాణి, శ్రీలక్ష్మి, అశ్వినిదేవి, రాజలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం వందనం కందుకూరి వీరేశలింగం అనే నినాదాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టి అమీర్ బాషా మాట్లాడుతూ సమాజంలో సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలను ఎదుర్కొంటూ వితంతువుల పునర్వివాహానికి పోరాటం చేసిన గొప్ప సంఘ సంస్కర్త వీరేశలింగం మహిళల విద్యాభివృద్ధికి ముందుండి పనిచేసి బాలికల కోసం పాఠశాలలు స్థాపించారని పేర్కొన్నారు. గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, అలాగే నవీన సమాజానికి బాటలు వేసిన గొప్ప సంఘ సంస్కర్త, అలాగే చేసి స్త్రీ జనోద్ధరణకు పాటుపడి మహోన్నత వ్యక్తి, కీర్తిశేషులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క 178 జయంతి వేడుకలను నేడు మనము అపుస్మా ఆళ్లగడ్డ యూనిట్ తరఫున ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని కేపీజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈరోజు జరుపుకుంటూ కందుకూరి వీరేశలింగ పంతులు గారికి వారికి మనము పుష్పమాలతో వారికి వందనం సమర్పిస్తూ ఘనమైన నివాళి అర్పిస్తున్న సందర్భం. అదేవిధంగా ఈ కందుకూరి వీరేశలింగ పంతులు గారు వచ్చేసి 1848వ సంవత్సరంలో రాజమహేంద్రవరం, అంటే ఇప్పుడు రాజమండ్రి అని పిలుస్తున్నాం, అక్కడ వారు జన్మించారన్నమాట. అంటే మన తెలుగువాడిన ఈయన వచ్చేసి బాగా గొప్ప బహుముఖ ప్రజ్ఞశాలి. అంటే ఈయన ఎంత విద్యావంతుడుగా, అదేవిధంగా ఈయన అధ్యాపకుడుగా, అంటే ఉపాధ్యాయుడుగా ఆ రాజమండ్రిలో, ధవళేశ్వరంలో చాలాసార్లు పనిచేసాడు దాదాపు. అంటే ఆయన నాడు సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను, మూఢాచార నమ్మకాలను, అంటురానితనాన్ని వీటంటే నిర్మూలన చేయాలని చెప్పేసి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక సమాజం కోసం, సమాజం కోసం బాటలు వేసినటువంటి ఆయన ఏమిటంటే గొప్ప సంఘ సంస్కర్త అంటారు అన్నమాట. ఇంకోటి ఆనాటి కాలంలో వచ్చేసి ఆడపిల్లల కంటే విద్య చదివించే వాళ్ళు కాదు, మహిళలకు పాఠశాలలు లేవు, ఓన్లీ పురుషులకు మాత్రమే ఉండేది. అప్పుడు ఆయన ఈ యొక్క అసమానత తొలగించాలని చెప్పేసి సమాజ అభివృద్ధి చెందాలంటే స్త్రీకుడికి విద్య అవసరము అని చెప్పేసి బాలికల కోసం ప్రత్యేకమైన పాఠశాల స్థాపించి ఆయన విద్యాబోధ చేసినటువంటి ఈ గొప్ప విద్యావేత్త. అట్లా అదే కాకుండా మళ్ళీ ఏం చేశాడు ఆయన, బాలికలు ఒకే చాట కూర్చొని చదువుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేసి అందరినీ కలిపి, అలాగే అంటరాని వాళ్ళని కూర్చోబెట్టి అందరికీ కూడా విద్యాబోధ చేసినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా ఆయన ఆనాడు సమాజంలో ఈ యొక్క బాల్య వివాహాలు ఎక్కువ జరిగేది. అటువంటిప్పుడు భర్త భరించినప్పుడు కూడా వితంతులకు పునర్వివాహం చేశాడు ఆయన. వితంతులకు పునర్వివాహం చేసి, అంటే ఆ సమాజంలో ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా కూడా చేసినాడు. అదే కాకుండా ఈ సమాజాన్ని జాగృతం చేయాలి, తెలుగువారిలో ఒక గొప్ప సంస్కృతిలో ప్రవేశపెట్టి ఈ జాగృతం చేయాలని చెప్పేసి ఆయన ముఖ్యంగా ఒక పత్రికా రంగాన్ని ఎంచుకున్నాడు. వివేకవర్ధని అనే ఒక పత్రిక స్థాపించి దాని ద్వారా తను చెప్పండి ఈ యొక్క సమాజంలో మూఢాచార నమ్మకాలన్నిటి కూడా దానికోసం ఒక ఉద్యమంగా ఆ యొక్క పత్రిక ద్వారా తెలిపేవాడు.
అదే కాకుండా ఆయన ఈ యొక్క సమాజాన్ని సంస్కరించాలంటే కూడా సాహిత్య రంగం కూడా చాలా అవసరం చెప్పేసి ఆ సాహిత్య రంగంలో కూడా 130 గ్రంథాలు రాసినాడు ఆయన. రాజశేఖర సింధులో ఒక నవలు రాసిన. అంటే అట్లా ఆ విధంగా ఆయన ఎన్నో రచనల ద్వారా కూడా సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప రచయిత. అదే కాకుండా నాటక రంగాన్ని ఎంచుకున్నాడు. అంటే ప్రజలకు నాటకాలు రాసి ప్రజలకు నాటకం ద్వారా ప్రభావితం చేయొచ్చు, చైతన్యవంతులు చేసి చెప్పేసి నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించి మహనీయుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం. అంటే ఆయన ఆ రోజు మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప మహనీయుడు. ఎందుకంటే ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నాటక రంగంలో ఎవరైతే బాగా గొప్ప వాళ్ళు ఉంటారు, బాగా కళాకారులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు సన్మానిస్తుంది. అంటే ఆయన ఆనాటి సమాజం కోసం పోరాడినటువంటి యోధుడు ఎవరంటే కన్నా కందుకూరి విషయం. అదే కాకుండా ఆ రోజు మరి చిన్న పిల్లలకు వివాహం చేసేవాళ్ళు. దాదాపు 9 ఏళ్ళ పిల్లలకు ఇలాంటి ఆడపిల్లలు ఉంటారు కదా, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసేసి ఏం చేస్తారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోతారు, భర్త ఇంటికి ఊరు. అప్పుడే ఒకవేళ పొరపాట చనిపోయినాడు అనుకో, ఆయన చనిపోతే ఏం చేస్తారు, వాళ్ళు గుండు కొట్టించి ఆమెకు మళ్ళీ పెళ్లి చేసేవాళ్ళు. గుండు కొట్టిస్తారు. గుండు కొట్టడము, పూలు పెట్టుకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అట్లా ఆడపిల్లలు అందరినీ కూర్చోపెట్టడం, ఇంకా మ్యారేజ్ చేసుకోకూడదు. ఎంత ఘోరం అంటే బాల్య హత్య చాలా తప్పు. మరి చనిపోవడం అది ఎంత మళ్ళీ ఆయన ముఖం చూడదు. అంటే ఎంత ఆ విధంగా చూసిన ఆడపిల్లలు చూస్తే ఆయన మంచి తప్పు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి చేసేవాడంటే ఆయన పెళ్ళిళ్ళు చేసి అట్లా చేసేటి గొప్ప మహనీయుడు. అట్లా ఎన్నో రంగాల ఆడవాళ్ళ కోసం, స్త్రీ జనార్దన కోసం ఈ సమాజం బాగుపడాలంటే ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగాల అంటే అంటున్నాడు మహిళా హక్కులు అంటున్నాం కదా. ఇప్పుడు ఆ రోజు ఆయన మహిళా హక్కుల కోసం, మహిళా సాధికారి కోసం పోరాడే మహనీయుడు. అంటే ఆయన అంతటి సంఘ సంస్కర్త. అసలు చెప్పాలంటే తెలుగు భారతీయ చరిత్రలో ఒక గొప్ప తెలుగు వాళ్ళలో గొప్ప సంఘ సంస్కర్త, ప్రభావితం చేసిన వాడు. ఎన్నో సంస్థలను చేపట్టి నవీన సమాజానికి వాటలు వేసినటువంటి మహనీయుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం. ఇలా ఎన్నో రచనలు ఉన్నాయి. అదే కాకుండా ఆంగ్లంలో కూడా ఎన్నో రచనలు అన్నీ కూడా ఆయన తెలుగులో తయారు చేశాడు. అదే కాకుండా ఆయన భాష కూడా ఎట్లుంటా అంటే వ్యవహారిక భాష, తెలుగు వారికి అర్థం కావాలని చెప్పేసి ఆ భాషలోనే రచనలు చేసినటువంటి మహనీయుడు ఆయన. అందుకోసం మనం తెలుగువారి గుండెల్లో చిరస్మరుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం. అందులో మన ప్రాంతం వాడు కావడం కూడా మనం గర్వించవలసిన విషయము. కాబట్టి విద్యార్థులందరూ కూడా మన కోసం, మన అందరి కోసం ఇటువంటి మహనీయులంతా ఎంతో పోరాటం చేసి మన యొక్క జీవితాలకు వాళ్ళకు ఆదర్శంగా కాబట్టి వారి చేతులు చేసుకోవాలా. దాని కందుకూరి వీరేశలింగం జీవితం మీకు ఉచిత పుస్తకాలు కూడా వచ్చింది కదా. ఏంటి వచ్చింది, ఏమొచ్చింది చెప్పండి. ఆయన గురించి ఎవరు చెప్తారా, మాట చెప్పగలుగుతారా? మంచి మంచి విషయం ఉన్నాయి కదా ఇందుక. కాబట్టి అంటే ఒక తెలుగువాడు అంటే ఆయన ఎప్పుడు మరి ఆ కాలంలోనే చూడు సమాజంలో అటువంటి సమయంలో పోరాటం చేసి తర్వాత సంపాదించిన ఆస్తి అంతా కూడా సమాజ హితం కోసం ఈ యొక్క మీ స్త్రీల జీవనం వాళ్ళ పాఠాలకు బాలికల పాఠశాల కోసం అదేవిధంగా ఒక సంస్థను స్థాపించి ఇట్లా ఎన్నో రకాలుగా ఆయన చేసినటువంటి గొప్ప మహనీయుడు. కాబట్టి మనం ఆయన గుర్తించుకొని ఈరోజు మన పాఠశాలలో మన